గ్రేటర్లో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా విజయం సాధించాయి. స్వల్ప సీట్ల తేడాతో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ మళ్లీ 2 సీట్లతోనే సరిపెట్టుకోగా టీడీపీ పత్తా లేకుండా పోయింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్ గల్లంతయింది. గ్రేటర్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. గత ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్కు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చాలా చోట్ల సిట్టింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. గతంలో 4 సీట్లకు పరిమితమైన బీజేపీ ఈసారి హాఫ్ సెంచరీకి చేరువై సత్తా చాటింది. దుబ్బాక విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న బీజేపీకి ఈ ఫలితాలు మరింత బూస్ట్ ఇచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ విజయ దుందూబి మోగించింది. గత ఎన్నికల్లో 44 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం మరోసారి 40కి పైగా స్థానాల్లో గెలిచి పట్టు నిలుపుకుంది. గతంలో 2 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ మళ్లీ 2 సీట్లకే పరిమితమైంది. పోస్టల్ బ్యాలెట్లలోనూ బీజేపీ దుమ్ము రేపింది. మెజారిటీ డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులకే ఎక్కువ ఓట్లొచ్చాయి. టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. మెహదీపట్నం డివిజన్ ఫలితం మొదట వెలువడింది. అక్కడ ఎంఐఎం తరపున బరిలో దిగిన మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ మరోసారి విజయకేతనం ఎగరవేశారు. కానీ అధికారికంగా మెట్టుగూడలో తొలి ఫలితం ప్రకటించారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి రాసూరి సునీత విజయం సాధించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైతన్యపురి, కొత్తపేట, గడ్డి అన్నారం, మన్సూరాబాద్, వనస్థలీపురం, హయత్ నగర్, నాగోల్, చంపాపేట్, హస్తినాపురం, బిఎన్ రెడ్డి నగర్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. బిఎన్ రెడ్డి నగర్లో బీజేపీ అభ్యర్థి కేవలం స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్నపై గెలిచారు. ఖైరతాబాద్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఖైరతాబాద్లో సీఎల్పీ మాజీ నేత విజయార్ కూతురు విజయారెడ్డి టీఆర్ఎస్ తరపున మరోసారి గెలిచారు. కూకట్పల్లిలో జూపల్లి సత్యనారాయణ, కేపీహెచ్పీలో మందాడి శ్రీనివాసరావు, హైదర్ నగర్లో నార్నే శ్రీనివాస్ విజయం సాధించారు. ఓల్డ్ బోయన్పల్లి, బాలానగర్, వివేకానంద నగర్, అల్విన్ కాలనీ డివిజన్లలోనూ ఆ పార్టీ అభ్యర్థులే విజయకేతనం ఎగరవేశారు. కాపరా సర్కిల్ పరిధిలోని 6 డివిజన్లకు గాను 5 చోట్ల టీఆర్ఎస్, 1 స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఏఎస్ రావు నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి 4400 మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. చర్లపల్లి డివిజన్లో మేయర్ బొంతు రామ్మోహన్ సత్యమణి, బొంతు శ్రీదేవి గెలుపొందారు. పటాన్ చెరువులోనూ టీఆర్ఎస్ సత్తా చాటింది. హబ్సీగూడ నుండి పోటీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్నారెడ్డి ఓటమి పాలయ్యారు. స్వప్నారెడ్డిపై బీజేపీ అభ్యర్థి చేతన గెలుపొందారు. ప్రస్తుత డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ మరోసారి విజయం సాధించారు. బంజారాహిల్స్లో కేకే కూతురు విజయారెడ్డి, అల్వాల్లో మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి, భరత్ నగర్లో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు సింధు ఆదర్శ్ రెడ్డి విజయం సాధించారు. కవిత ఇన్ఛార్జిగా ఉన్న గాంధీనగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ సత్తా చాటింది. 6 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఇక 106 చోట్ల పోటీకి దిగిన టీడీపీ పత్తా లేకుండా పోయింది. అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. గులాబీ పార్టీకి కూసింత గుబులు మిగిల్చింది గ్రేటర్ ఎన్నిక. తమంతట తాముగా మేయర్ పీఠాన్ని అధిరోహిస్తామని ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ ఆ అంచనాలు తప్పాయి. గత ఎన్నికల్లో సెంచరీ మార్కును కేవలం 1 స్థానమే తక్కువ సంపాదించి ఎదరగొట్టిన గులాబీ పార్టీ ఈసారి చెప్పుకోదగ్గ సంఖ్యలో సీటింగ్ స్థానాలు కోల్పోవలసి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఆత్మరక్షణలో పడేశాయి. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే గులాబీ సేన అత్యధిక స్థానాలు గెలుచుకుని సత్తా చాటినప్పటికీ చాలా చోట్ల సిట్టింగ్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. నిజానికి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ సాధించి ఎవరి సహకారం అవసరం లేకుండా టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే రకరకాల కారణాల వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 150 స్థానాలకు గాను 99 చోట్ల ఘన విజయాలు సాధించి గ్రేటర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. ఈసారి 90కి తగ్గకుండా
సీట్లు గెలుచుకుంటామన్న ధీమాతో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. గ్రేటర్లో తాము చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని గులాబీ నాయకత్వం అంచనాలు వేసుకుంది. అయితే ఎన్నికలకు కొంతకాలం ముందు హైదరాబాద్లో కురిసిన కుంభవృష్టి వానలు, అవి తెచ్చిన భారీ వరదలు పాలకపక్షానికి చేటు చేశాయని చెప్పాలి. వందేళ్లలో ఎన్నడూ లేనంతటి వానలు దంచికొట్టడంతో గ్రేటర్ పరిధిలోని పల్లపు ప్రాంతాలు, బస్తీలు సహజంగానే ముంపునకు గురయ్యాయి. ఊహించని జలప్రళయం ప్రజలను నరకయాత్ర పెట్టింది. విపత్తు పెద్దది కావడంతో పాటు బాధితుల ఆకాంక్షలు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు గాని, ముంపు ప్రాంత బాధితులకు ప్రభుత్వం అందించిన 10,000 రూపాయల సాయం కానీ ఏమాత్రం పనిచేయలేదు. రూపాయల పరిహారాన్ని పూర్తి స్థాయిలో పంపిణీ చేయకుండానే ఎన్నికల సంఘం పంపిణీని ఆపేయాల్సిందిగా ఆదేశించడంతో 10,000 కోసం బారులు తీరిన బాధితుల్లో అసహనం పుట్టింది. ఈసీ ఆదేశించడానికి ముందే తమకు పరిహారం ఇచ్చి ఉండాల్సిందని పరిహారం రాని బాధితులు భావించారు. వీటికి విపక్షాల ప్రచారం తోడు కావడంతో పాలకపక్షానికి కొంతమేరకు నష్టం తప్పలేదు. ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో అందరినీ ఆకట్టుకునేలాగానే ఉంది. అయితే సిట్టింగ్ కార్పొరేటర్లపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి, వ్యతిరేకతల ముందు కేసీఆర్ మేనియా పూర్తి స్థాయిలో పార్టీని గట్టెక్కించలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బల్దియా ఎన్నికల్లో కమలం వికసించింది. కారు జోరుకు బ్రేకులు వేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రైక్, హైదరాబాద్ పేరు మార్పు, బండి చలన మాఫీ లాంటి బీజేపీ హామీలు ఫలించాయి. బీజేపీ నేషనల్ లీడర్స్ చేసిన ప్రచారం సక్సెస్ అయింది. తెలంగాణలో ఇన్నాళ్లు సాగిన కారు హవాకు కమలం బ్రేక్ వేసినట్లయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేకుండా తామంటే సంకేతాలు ఇచ్చారు కమలనాథులు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. ఏకంగా 40కి పైగా డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసి టీఆర్ఎస్ పార్టీపై సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఈ విజయంతో రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని కమలనాథులు చాటి చెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా సగం స్థానాల్లోనే బీజేపీ పోటీ చేసింది. కానీ ఈసారి ఏకంగా 149 డివిజన్లలో బరిలోకి దిగి చాలా చోట్ల గట్టి పోటీ ఇచ్చింది. 2016 ఎన్నికల్లో కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి హాఫ్ సెంచరీకి చేరువై టీఆర్ఎస్కు షాక్ ఇచ్చింది. నగరం నడిబొడ్డున కాషాయం హవా కొనసాగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కేవలం 2 వారాల్లోనే బీజేపీ దుమ్ములేపింది. అటు పోస్టల్ బ్యాలెట్లలో కాషాయ పార్టీ సత్తా చాటింది. మెజార్టీ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు తర్వాత ఫుల్ జోష్తో జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ గోల్కొండ పీఠాన్ని దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డింది. జాతీయ స్థాయి నేతలను ప్రచారంలోకి దింపి ఓటర్లను ఆకర్షించింది. దాంతో చాలా చోట్ల టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడ్డాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యతో పాటు మరికొందరు ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ కుటుంబ పాలనే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ చేసిన ప్రయత్నానికి ఓటర్లు ఫిదా అయ్యారు. ఇక మేయర్ పీఠం అప్పగిస్తే పాత బస్తీలోని రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయినప్పటికీ ఆ పార్టీకి ఓట్లు తెచ్చిపెట్టాయని తాజా ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. గ్రేటర్లో సత్తా చాటేందుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సత్ఫలితాలనిచ్చింది. ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలు అసంతృప్తులను పార్టీలో చేర్చుకుని తమ ఓటు బ్యాంకును పెంచుకున్నారు కమలనాథులు. దాంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోతో బీజేపీ ఓటర్లను ఆకట్టుకుంది. మార్పు కోసం జనం, జనం కోసం బీజేపీ అనే నినాదంతో ప్రజాకర్షక పథకాలకు తోడుగా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ ఓటర్లకు గేలం వేసింది. వరద బాధితులకు 25,000 చెల్లించడమే కాకుండా 2 వీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు చేస్తామని ప్రకటించింది.
పనిలో పనిగా సిటీ బస్సులు, మెట్రోల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామనిచ్చిన హామీ విజయవంతమైంది. నాలాలు, డ్రైనేజీల ఆధునికీకరణ, పాతబస్తీ ప్రత్యేక ప్యాకేజ్, హైదరాబాద్ను అమృత్ సిటీగా అభివృద్ధి, నగరం పేరు మార్పు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ప్రకటించింది. ఇన్నాళ్లు ఎన్నిక ఏదైనా విజయం కారుదే. కానీ ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం గులాబీ హవా కొనసాగలేదు. మొత్తానికి గత ఎన్నికల్లో 4 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి 40కి పైగా స్థానాల్లో పుంజుకోవడంపై కాషాయ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వీట్లు పంచుకుని ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు.